మైక్రో డ్రామా అంటే 2 నిమిషాలు, నిమిషం ఆర్ 2 నిమిషాలు ఉంటుంది. దీంట్లో వాళ్ళు ఎయిదర్ క్లోజ్ చేసేస్తారు ఆ డ్రామాని, ఐ మీన్ వర్టికల్గా ఉంటాయి అనమాట. మన షార్ట్స్ ఎలాగైతే ఉంటాయి, రీల్స్ ఎలాగైతే ఉంటాయి అలా వర్టికల్గా ఉంటాయి. అవి 2 నిమిషాలు మాత్రమే ఉంటాయి. ఎయిదర్ సిరీస్ పరంగా చూస్తే కనుక ఒక సస్పెన్స్తో ఎండ్ చేస్తారు, లేదంటే దాంట్లోనే 2 నిమిషాల్లోనే స్టోరీ కూడా అయిపోతుంది అనమాట. దీనికి గోయింగ్ ఫార్వర్డ్ చాలా డిమాండ్ ఉంటుంది. తెలుగు లాంగ్వేజ్లో ఇంకా ఉంటుంది. ఫస్ట్ తెలుగులో చేస్తాము, తర్వాత మిగతా లాంగ్వేజ్ తమిళ్, మలయాళం, కన్నడలో కూడా వెళతాము అని చెప్తున్నారు. సో మేజర్గా వీళ్ళు అంటుంది ఏంటంటే ఈ మైక్రో డ్రామా సెగ్మెంట్ అనేది నాకు రీసెంట్గా చూశాను. ఇంగ్లీష్ డ్రామాస్ ఇట్లాంటివి నేను చూశాను. కొన్ని యాప్స్ ఉన్నాయి అనమాట. ఫ్రీగా ఒక 18 ఎపిసోడ్స్ 20 ఎపిసోడ్స్ ఇస్తారు. మొత్తం 70 80 100 అలా ఎపిసోడ్స్ ఉంటాయి అనమాట. నేను ఒక 30 ఎపిసోడ్స్ చూసిన తర్వాత చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఇంగ్లీష్ డ్రామాస్ అనమాట. అవి చాలా బాగుంది కూడా. లైక్ 3 minutes అలాగే ఉంటాయి. 2 minutes ఆర్ 3 minutes ఉంటాయి అనమాట. ఆ 3 minutes మనకి ఉత్కంఠ కలిగిస్తూ ఉంటుంది. మనకి వెబ్ సిరీస్ ఎలా అయితే ఉన్నాయో ఈ మైక్రో డ్రామాస్ అనేవి కూడా ఇలాంటి సస్పెన్స్ థ్రిల్లర్స్ కానీ ఇట్లాగే ఉంటాయి, ఇంట్రెస్ట్ ఉంటాయి అనమాట. ఎవ్రీ 2 minutes అంటే స్టోరీ టెల్లింగ్ విధానం అనేది ఇలా మారుతుంది అనమాట. మనం 4 గంటల నుంచి 3 గంటల నుంచి 2 గంటల నుంచి గంటన్నర సినిమాకి అయిపోయి ఇప్పుడు అరగంట, పావు గంట, 10 నిమిషాలకు వచ్చేసి వెబ్ సిరీస్. ఇప్పుడు గోయింగ్ ఫార్వర్డ్ ఇంకా నిమిషం 2 నిమిషాలకు కూడా వెళ్ళబోతుంది నెక్స్ట్ ఎపిసోడ్ అని చెప్పి ఇలా వెళ్ళబోతుంది. పక్కాగా చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది.